రాహుల్ గాంధీ అబద్ధాల రాకుమారుడిగా మారారు. నోరు తెరిస్తే చాలు అసత్యాలే మాట్లాడుతున్నాడు. మొన్న మహిళలకు 2500 ఇస్తున్నామన్న రాహుల్ గాంధీ తాజాగా రైతు భరోసా ఒక విడత ఇచ్చేశామని అడ్డగోలుగా చెప్పుకున్నారు. 2500 ఒక్క మహిళకు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. అయినా నిస్సిగ్గుగా 2500 ఇచ్చామంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగ్విజయంగా అమలు చేసిన రైతు బంధు నిధులను ఇవ్వడానికి కాంగ్రెస్ సర్కార్ ఆపసోపాలు పడుతోంది. ఇప్పటికీ కూడా చాలా మంది రైతులకు రైతు బంధు నిధులు పడలేదు. ఇది వాస్తవమే అయినప్పటికీ ఒక విడత రైతు భరోసా నిధులు ఇచ్చామంటూ రాహుల్ గాంధీ చెప్పుకోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ₹2500 हर महीने తెలంగాణ की सरकार डालती है. తెలంగాణలో ఉన్న మహిళలకు 2500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. 30,000 साल के आपके बैंक अकाउंट में जाते हैं. 30,000 రూపాయలు నెలసరి మీకు ఆ నెల ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సరాసరి అందుతుంది. రైతు భరోసా का पहला इंस्टॉलमेंट रिलीज किया. రైతు భరోసా ఏదైతే ఉందో మొదటి వాయిదా మొదటి ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో దాన్ని విడుదల చేయడం జరిగింది. महिलाओं के बैंक अकाउंट में ₹2500 हर महीने తెలంగాణ की सरकार डालती है. తెలంగాణలో ఉన్న మహిళలకు 2500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. 30,000 साल के आपके बैंक अकाउंट में जाते हैं. 30,000 రూపాయలు నెలసరి మీకు ఆ నెల ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సరాసరి అందుతుంది. రైతు భరోసా का पहला इंस्टॉलमेंट रिलीज किया. రైతు భరోసా ఏదైతే ఉందో మొదటి వాయిదా మొదటి ఇన్స్టాల్మెంట్